కాలంతో పాటు వ్యవసాయంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయం అంటే దూరం పోయే యువత ఇప్పుడు వ్యవసాయ రంగానికి చేరువవుతున్నారు. తమ ప్రతిభతో మంచి పంట దిగుబడులను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంకా కొందరు యువకులైతే వ్యవసాయాన్ని తమ కెరీర్గా కూడా మార్చుకుంటున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాడిగూడ గ్రామానికి చెందిన యువకుడు మోర్లే అంబాదాస్. చిక్కుడు సాగు చేపట్టి లాభసాటిగా మార్చుకున్న ఆ యువకుడిపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. చూడండి. చిక్కుడు చెట్లను సవరిస్తూ కనిపిస్తున్న ఈ యువకుడి పేరే మోర్లే అంబాదాస్. వ్యవసాయ కుటుంబం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాడిగూడ అతని నివాసం. తాత తండ్రుల నుండి వస్తున్న వ్యవసాయాన్ని తాను అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం 3 పదుల వయస్సు ఉన్న ఈ యువకుడు గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్నాడు. మొదట అందరి మాదిరిగానే పత్తి, కంది తదితర ఇతర పంటలను సాగు చేశాడు. గడిచిన 5 సంవత్సరాల నుంచి పంట మార్పు చేశాడు. మంచి లాభాలను ఆర్జిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. దారి వెంట వెళుతున్న వారు అంబాదాస్ పంట చేనును చూసి వెళ్తుంటారు. రోడ్డు పక్కనే ఎత్తైన ప్రాంతంలో వాలుగా ఉన్న ఎకరం పొలంలో తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే చిక్కుడును సాగు చేస్తున్నాడు. సాగును లాభసాటిగా మలుచుకున్నాడు. కూరగాయల పంటల్లో ఎప్పుడూ స్థిరంగా ధర ఉండే పంట కావడంతో అంబాదాస్ చిక్కుడు పంటను ఎంచుకున్నాడు. హైబ్రిడ్ రకాలు కాకుండా పక్కా దేశవాళీ రకం చిక్కుడును సాగు చేస్తున్నాడు. చిక్కుడు తీగలకు సపోర్టుగా వెదురు బొంగులను అమర్చి వాటికి చిక్కుడు తీగలు అల్లుకునే ఏర్పాటు చేశాడు. అవసరమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. దేశవాళీ రకం కావడంతో ఈ చిక్కుడును కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. అంబాదాస్ వచ్చిన దిగుబడులను మంచిర్యాల, గోదావరి ఖని, ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్కు కూడా ఎగుమతి చేస్తున్నాడు. మన కొమరం భీం ఆసిఫాబాద్లో వాడిగూడ విలేజ్ అండి. మనం చిక్కుళ్ళు పెట్టుబడి చేస్తున్నాం కాబట్టి చిక్కుళ్ళలో చూడండి మనకు మంచిగా లాభాలు ఉన్నాయి. కావాలంటే చూడండి. ఎక్కడెక్కడికి అమ్ముతారు? మనం గోదావరి ఖని, మంచిర్యాల, చంద్రపూర్ మార్కెట్లకు పోతాం. ఎంత వస్తుంది దిగుబడి? దిగుబడి మంచి లాభాలు ఉంటాయి కాబట్టి అందాజ ఎన్ని క్వింటాల దాకా వస్తుంది? 5 క్వింటల్ నుంచి 3-4 నుంచి స్టార్ట్ అయితే 5-6 వరకు పోతుంది. ఎన్నిసార్లు దింపుతారు? మనకు ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే 8, 9, 10 నుంచి 20 వరకు కూడా పోవచ్చు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా యువత వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పంట పొలాల్లో ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలను సాగు చేస్తూ అద్భుతాలను సాధిస్తున్నారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే మరికొంతమంది నిరుద్యోగులు ఈ రంగం వైపు అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.